నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ డైరెక్టర్ అలాగే పొలిటికల్ అనలిస్ట్ గీతా కృష్ణ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. హాయ్. సార్ ఇప్పుడు థియేటర్స్‌లో అంటే ఇప్పుడు ఎలక్షన్ లోక్‌సభ ఎన్నికలు కంప్లీట్ అయిపోయాయి. ఇప్పటితో. కానీ థియేటర్‌లో ఈ ఎలక్షన్ అంటే కౌంటింగ్‌ని చూపిస్తామని చెప్పేసి బుకింగ్స్ కూడా నడుస్తున్నాయి బుక్ మై షోలో. అయితే ఎలా ఉంటుంది సార్ అసలు ఫస్ట్ టైం కదా ఒక మూవీ థియేటర్‌లో పోలింగ్ అంటే కౌంటింగ్ చూడడం అనేది రిజల్ట్. ఫుల్లిష్ ఐడియా అది. ఇప్పుడు ఈవినింగ్ వస్తాయి. అవును, ఇప్పుడు వస్తున్నాయి. ఇంకొక 5-6 గంటల తర్వాత ఫినిష్. మన యూట్యూబర్లో ఎలా పండుగ తీసుకుంటారంటే ఆడికి బాగా వచ్చింది, ఇది బాగా రాలేదు, ఆడికి బాగా అలాగే 4 రోజులు చెప్తారు. 4 రోజులు ఎవడైతే ఓడిపోయాడో వాడు ఆత్మవిమర్శనం అని చెప్పాం కదా, ఆత్మవిమర్శన చేసుకుంటున్నామని చెప్పేసి ఇవి వస్తాయి. మనం ఏదో విధంగా బతికేస్తూ ఉంటారు ఈ యూట్యూబర్లు. థియేటర్లో ఎంతసేపు వేస్తావు? థియేటర్ కాదు, పబ్లిక్ ప్లేస్లో పెట్టాలి. ఎన్టీఆర్ గార్డెన్స్ అని ఉన్నాయి కదా, కొన్ని కొన్ని మంచి మంచి ప్లేసెస్, గాంధీనగర్లో ఇందిరా పార్క్ అని, అటువంటి చోట ఎక్కువ పాపులేషన్ ఉన్న ప్లేసుల్లో ఓపెన్ స్క్రీన్ స్పేస్ పెట్టచ్చు. స్క్రీన్స్ పెట్టాలి. స్క్రీన్స్ పెట్టి అందులో అనౌన్స్ చేయొచ్చు. ఇది ఎంతసేపు ఇది మ్యాటర్ ఆఫ్ ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుంది రిజల్ట్. పోనీ 1 డే ఉంటుంది. 1 డే పెట్టండి, సామాన్యుడు కూడా చూస్తాడు. కార్లు వెళ్తూ చూడొచ్చు, రిక్షా కూడా చూడొచ్చు, షేర్ ఆటో వాళ్ళు చూడొచ్చు. అంతేగాని థియేటర్లో ఒకరోజు కోసం థియేటర్లో ఏం చేస్తారు? ఏంటి కాన్సెప్ట్ అది? థియేటర్లో ఏం చూపిస్తారు? దాని హిస్టరీ అది ఇవాళ చెప్పేస్తారమ్మా. ఇప్పుడు 2 గంటల్లో వచ్చేస్తుంది. ఓకే, ఎగ్జిట్ పోల్స్ది. ఓకే, అది అందరూ చెప్పుకుంటూ ఉంటారు. రిజల్ట్స్కి 3 రోజులు ఉంది కాబట్టి ఎగ్జిట్ పోల్ అలా చెప్పుకుంటూ ఉంటారు. ఈ ఎగ్జిట్ పోల్స్ కరెక్ట్ కాదండి, దీనికి డబ్బులు ఇచ్చేయండి జగన్, దానికేమో చంద్రబాబు నాయుడు డబ్బులు ఇచ్చాడు అంటారు. ఎవడ ఫేవరబుల్గా ఉంటే వాడిని నమ్మరు. అసలు ఈ ఎగ్జిట్ పోల్స్ వల్ల ఏంటి ఉపయోగం అంటాను నేను. మళ్ళీ వెళ్ళి ఓట్లు మారతాయి లోపల మారవు కదా. ఇవి ఎగ్జిట్ పోల్ చెప్తారు, ఇప్పుడు గంటలో చెప్తారు, మనం కూడా చెప్తాం. చెప్పడం వల్ల ఏంటి ఉపయోగం అంటున్నాను. నీకు ఇన్ని సీట్లు వస్తాయి అంటాడు, కరెక్ట్ అది. అలా చెప్పినవి కరెక్ట్ కాదని అబాస్ పాలు అయిపోయాడు ఎవడో దగ్గరపాటి రాజగోపాల్ ఒకసారి. ఓకే, తర్వాత ఆడెవడో చెత్తనా కొడుకు ఆడు చెప్పినవి కూడా కేసీఆర్ గెలుస్తున్నప్పుడు గెలలేదు. ఆ జ్యోతిష్యుడు ఎవడో అటు చెప్పు తీసుకోవటాలండి. అయినా చెప్తూ ఉంటాడు. వాడికి జ్యోతిష్యం రాదు, బొంగోదు, ఏం కాదు. ఆడు ప్రాపర్ పూజారి కూడా కాదు. వాడి మీద చాలా చదివాను. వాడు యాంకర్లు కూడా అందరూ పట్టుకెళ్తున్నాడు వేరే చోటకి. నిన్న ఎక్కడ చదివాను అది. ఇటువంటి యథవేషాలన్నీ వేస్తుంటే ఆడ ఎదురుగుండే ఎవతో బండదేవతో కూర్చొని మాట్లాడుతూ ఉంటుంది. అవసరం అది? ఈ హై టైం వాడిని అసలు ఎవడో ఇంటర్వ్యూ చేయకూడదు. అసలు ప్రస్తావన తీసుకోవద్దు అంటారు. తీసుకోకుండా ఉంటుంది కరెక్ట్. కూర్చొని తీరుబడి కూర్చొని మాట్లాడుతూ ఉంటాం ఒక తవ్వుతోగానే. మీరు ఎలాగంటారా, ఇలాగంటారా, ఎలాగంటాడే నీకు తరిగితే అర్థం అవుతుంది. వాడు చెప్పేది కరెక్ట్ కాదని 100 మందికి పోతున్నా అంటున్నారు. ఇంకా మళ్ళీ ఇంకా అడుగుతోటిని వెళ్ళి అంటే వాడు ఓన్ ఛానల్ అనమాట అది. అర్థమైంది. ఇప్పుడు నేను ఎప్పటి నుంచో చెప్తున్నాడు దొంగని. ఆడు మీరు మటన్ తింటారా అంటుంది. ఎందుకు తినకూడదు రాసుందా అన్నాడు. అమ్మాయి అడగడం, అది బంధులే ఉంటుంది, ఇడు బంధులే అనుకుంటాడు. ఎందుకు తినకూడదు అంటాడు. తినకూడదు అక్కడ రాసుందా? అలాగంటే ఆడు ఉద్దేశం పెట్టి నాన్ బ్రాహ్మిన్స్ అంతా నమ్మేస్తారండి. ప్రతి దాంట్లో బిజినెస్ ఆడు. ఇక ఆడికి ఏమీ తెలియదు. కొడతాడు, ఈసారి చేస్తూ ఉండండి. ఈ ఎలక్షన్ తర్వాత డెఫినెట్గా దెబ్బలు తింటాడు. సో దేహశుద్ధి చేస్తారు అతనికి, డెఫినెట్ చేస్తారు. ఎందుకంటే పటాపంచలు అయిపోయింది, అది టూ మచ్ అయిపోయింది. మొన్నటి వరకు జగన్ గురించి ఓకే చెప్పేవాడు. ఇప్పుడేమో జగన్ గురించి మళ్ళీ మన అందరి రివ్యూలు చూసి మిగతా వాళ్ళు చూసి దానికి అనుగుణంగా చెప్తాడు. ఇప్పుడు ఇంకో గంట తర్వాత ఇంకోలా చెప్తాడు. నేను చెప్పానా అష్టంసేనని బ్లాక్ ఏడు అష్టం కొడితే మళ్ళీ జ్యోతిష్కం అనే దాన్ని బ్యాడ్ చేసేటాడు. యాక్చువల్గా జ్యోతిష్కం అనేది కూడా ఒక శాస్త్రం, సైంటిఫిక్గా ఉన్నారు. నాకు ఫ్రెండ్ కూడా ఉన్నాడు యాక్చువల్గా. చాలామంది సైంటిఫిక్గా చెప్తారు. వీడు ఏ ఎండగా గొడుగులాగా బంగారు చైన్లు వేసుకుని అవి వేసుకుని పబ్బలు పెట్టి ఎన్ని పెట్టి వాడు ఏదో గట్టానే అయిపోతున్నాడు. ఓకే, బట్ విచ్ ఈస్ నాట్. మన ఆల్రెడీ లాస్ట్ టైం కూడా చెప్పాను దీని గురించి. ఓకే, దీన్ని సెపరేట్గా కాకుండా వాడు ఒక వేస్ట్ ఫెలో. వాడు దేహశుద్ధి చేస్తారు ఈసారి. మీరు ఇందులో కలిపి చెప్పేసాను మీకు. అర్థమైందా మీకు? అది మీ ఎయిటర్లు చూసుకోవాలి. సరే, ఇప్పుడు మోడీ కన్యాకుమారి వెళ్ళారు, అక్కడ ధ్యానం చేశారు. దాదాపు 45 గంటలు ధ్యానం తర్వాత ఇప్పుడు అయిపోయింది. అంటే అసలు ధ్యానం చేయడం వల్ల ఏమన్నా ఎఫెక్ట్ పడే అవకాశం ఉందంటారా పోలింగ్కి సంబంధించి?
బిగినింగ్ మోడీ అంటే చాలా ఇష్టం నాకు. ప్రొద్దుటే ఎవరో ఒక ముస్లిం అబ్బాయిని మా స్టూడెంట్ ఆస్ట్రేలియా నుంచి ఫోన్ చేసి మోడీని తిడుతూ ఉండేవాడు. ప్రతిరోజు పొద్దున అతనే లేపేవాడు. అంటే నైట్ లేట్‌గా పడుకోవడం వలన యూఎస్ క్లాస్ చెప్పి కొంచెం లేట్‌గా లెగుస్తాం కదా మరి. అతను కూడా ముస్లిం. సిడ్నీ నుంచి ఫోన్ చేసేవాడు. అతను నా స్టూడెంటే. కాతే ఎక్కువ ఏం చదువుకోలేదు. ఏదో ఒకటి 2 క్లాసులు అటెండ్ అయ్యాడు అంతే. అయ్యాడు. బావుంటాడు మనిషి. రోజు నన్ను పాయిజన్ చేస్తున్నాడు. గురువుగారు బాగా వింటున్నాడు కదా అని. ఆ! ముసలి నక్కని, ఆ నక్కని వాడుతుంటే ఒకసారి మళ్ళా సత్ పైకి కూర్చొని నిద్రలేసి ఇలా మాట్లాడుతున్నాను పడుకుని బయట కూర్చొని గట్టిగా లెఫ్ట్ హ్యాండ్ రైట్ ఇచ్చాను. ఎవడరా నువ్వు అని. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాని ఇక్కడి నుంచి ఎళ్లి నువ్వు అక్కడ కూర్చొని హౌ డేర్ యూ స్పీక్ లైక్ దట్ అని. ఆ! గట్టిగా తిట్టి ఇంక నాకెప్పుడు ఫోన్ చేయొద్దని పెట్టేశాను. కట్ అని పెట్టేశాను. అయిపోయింది దాంతోటి. అందుకే నాకు రిలేషన్‌షిప్ కట్. ప్రైమ్ మినిస్టర్ తిడుతుంటే నేను ఎవరైనా ఒప్పుకోను. సో, అలా డిఫెండ్ చేసిన నేను కూడా రాను రాను చిరాకొచ్చేస్తుంది. కోవిడ్‌లో లైట్లు ఎలిగించమని, చప్పట్లు కొట్టమని వీపీలు మనందరను నుంచోబెట్టి వీపీలు చేయడం, వెర్రి పుష్పాలు చేయడం అంటే అదే. చప్పట్లు కొడతావా? అయి ఏయడం. ఏంటిది? వాట్ కైండ్ ఆఫ్ భగవద్గీత? వాట్ కైండ్ ఆఫ్ రిలిజియన్ ఇస్ దట్? ఎవడు చెప్పినాను? అది క్రిస్టియన్ చెప్పినా నమ్మను, ఎవడు చెప్పినా నమ్మం. అయినా ఏదో ఫన్ కోసం వెళ్ళాం. బయట ఎంతమంది ఉన్నారనేటప్పటికి మా ఫ్లాట్ చుట్టూరు ఫ్లాట్సే కదా! అందరూ వచ్చారులాగా. అవును మనం మనం కూడా వెళ్తే బెటర్ అని ఇలా చూపించాం. అర్థమైందా మీకు? అవును. లైట్లు, చప్పట్లు ఆ! బోలెడు గోల చేసాం. హ్మ్. అక్కడేంటి ఒకటి ప్రైమ్ మినిస్టర్ చెప్పాడు సరదా ఒకటి మలాటోళ్ళకి మనకు రాకూడదని. అది రావడం మానలేదు. అందరికి నాకు కూడా వచ్చింది. వచ్చింది 14 రోజులు ఉంది. మీకు అర్థమైందా ఇప్పుడు మీకు? సో, ఇవన్నీ జరిగిపోయినాయి. ఇయన్నీ చూసి అతను మనల్ని వీపీల కింద కట్టేసాడు. ఇప్పుడు అర్జెంట్‌గా స్వామి వివేకానంద అయిపోదాం అని చెప్పేసి ఈజ్ ద గ్రేటెస్ట్ పర్సన్ ఆయన. ఆయనతో కంపేర్ చేసుకొని అదే కాషాయ వస్త్రాలు కాస్ట్యూమ్ తయారు చేసుకొని అదే ఊర్లో కన్యాకుమారిలో ధ్యానం నుంచుంటా అని చెప్పి ఎన్ని ఓట్లకి రేపొద్దున ఎలక్షన్‌లో ఆయన ఆయన జరగబోతుంది. ఎంత ఓట్ల గురించి. ఇవాళతో పూర్తయిపోయింది కదా! అంత అంత అందుకని నిన్న మానేశాడు. ఇవాళ వరకు లాస్ట్ మినిట్‌లో ఇచ్చే టచ్. వివేకానంద డ్రెస్ బ్రహ్మాండంగా రిచ్ కుట్టించారు. కాషాయ వస్త్రం. ఆయనకి ప్రైమ్ మినిస్టర్‌కి ఏం కొదవ? కొట్టారు మొత్తం అంతా చేశారు. మంచి కెమెరాలు. అతను ఎప్పుడు కూడా మోర్ దాన్ హీరో. కెమెరా యాంగిల్స్ బాగున్నాయో లేదో చూసుకుంటాడు ముందు. ఆ! సో, ఇంకోటి చూసాను ఇందాక ఇక్కడ మీరు వచ్చే ముందు. రాహుల్ గాంధీ రేపొద్దున ప్రైమ్ మినిస్టర్ అయిపోతాడనో మరి ఎందుకో ఒకరిద్దరు కెమెరామెన్‌లు వాడిని మార్నింగ్ వాక్ చేస్తాను ఢిల్లీలో. ఢిల్లీలోనే ఎక్కడోది. ఎదురుగుండా వెళ్ళిపోతున్నాడు. వెనకాల పడిపోతాడని కూడా చూడకుండాను కెమెరామెన్ ఇటువంటోడు. ఆ! అతను వాకింగ్ చేసి తీస్తారు. ఏమో అయితే అయ్యుండొచ్చు. సో, ఇతను చేసి ఈ నాటకాలు, గీటకాలు ఇప్పుడు అందరికి అర్థమైపోయింది. అర్థమైపోయి చీప్ అయిపోయాడు. ఎవరు చెప్పుకోవాలి? ఇక బీజేపీ ఛానెల్ చెప్పాను కదా! నిన్న ధ్రువరాతిని తిడతున్నారని ఏదో చెప్పాను. ముందు మనోళ్ళకి తెలియాలి. ధ్రువరాతి అని 100 సార్లు చెప్తున్నాను. మీరు ఎడిటింగ్ చేసేవాళ్ళకి అర్థం అవ్వాలి. కట్ చేసేయకూడదు అది. ధ్రువరాతికి గంటలో 9.1 మిలియన్ వ్యూవర్స్ వచ్చింది 1 అవర్‌లో. కొన్ని కోట్లు సంపాదిస్తాడు నెలకతను. అవును. అక్యురేట్‌గా ఉంటాడు సార్. సో, అలా డెవలప్ చేస్తున్నాడు. అలా అంత పాపులర్ అయిపోయాడు. ఏంటి మోడీకి ఎగనెస్ట్‌గా మాట్లాడి. ఇప్పుడు అందరూ అలా మొదలుపెట్టారు. అలా ఉండకూడదు. అతను ఫ్యాక్టులు మాట్లాడుతున్నాడు 4, 5 సంవత్సరాల నుంచి. బిగినింగ్ అతను స్ట్రాంగ్ ఫ్యాన్ ఆఫ్ మోడీ. అతను ఇంకోటి పెట్టాడు. ఇతను కేవలం ఇంకొక ఛానెల్ అనమాట. కేవలం ఓట్ల కోసమే ఇప్పుడు రాజమౌళికి పద్మశ్రీ ఇచ్చిన, రాజమౌళి వాళ్ళ ఫాదర్‌కి వెబ్ సిరీస్ తీయమన్నా ఇయన్నీ కూడా వాళ్ళ ఫ్యాన్స్ మనకు ఓట్లేసేస్తారండి. అర్థమైందా? ఇంత ఇంత తొందరగా పద్మశ్రీ ఎవడికి ఇవ్వరు. అలాగంటే అతనంటే ఇష్టం లేదని కాదు. నేను యాక్చువల్‌గా మాట్లాడాలి కాబట్టి చెప్తున్నాను. నిజమే మాట్లాడుతున్నాను. ఎవడేమనుకున్నా ఐ డోంట్ కేర్. ఓకే. రాజమౌళి వాళ్ళ ఫాదర్‌కి ఒక సినిమాని హిట్ అయిందా బయట? వాళ్ళ అబ్బాయికి కథ తప్పితేనే అతనికి తీసుకెళ్ళి రాజ్యసభ సీట్ ఇచ్చారు. ఇచ్చారా? ఇంకొక లేటెస్ట్ ఏంటంటే ఈ ఇన్‌స్టాగ్రామ్‌లో ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఉంటారు. ఒక్కొక్కడికి 2 మిలియన్ ఫాలోయింగ్. వాళ్ళందరికీ పార్టీ ఇచ్చాడు నిన్న మొన్న. మోడీ. అంటే వాళ్ళ దాంట్లో పెట్టి ఈయన్ని పాపులర్ చేస్తారు. డిజిటల్ మార్కెటింగ్‌లో ఇదొక మనం అయితే సామాన్యుడైతే ఎలా తడుకోగలడు? ఒక్కొక్కడు 10 లక్షలు అడుగుతాడు ఆడు. ఇన్‌ఫ్లుయెన్సర్ టుడే
వాడి యొక్క ఫాలోయింగ్ని బట్టి 10,00,000, 5,00,000, కోటి రూపాయలు కూడా అడుగుతారు. ఓకే. అలాగే ఒకడికి ఫిట్‌నెస్‌లో బెస్ట్ ఫిట్‌నెస్ అవార్డ్ ఇచ్చాడు. ఆడు కూడా ఇన్‌ఫ్లుయెన్సరే. ఇయన్నీ ధృవరాతి ప్లస్ ఇటువంటి ఛానెల్ బయట పెట్టినాయి. ఇదొక వేషం. అంటే అర్జెంట్‌గా నిన్న కాక మొన్న నేను దేవుడికి పుట్టాను, మా అమ్మకి కాదన్నాడు. ఇప్పుడొచ్చి డైరెక్ట్‌గా స్వామి వివేకానంద మళ్ళా పుట్టా నేనే ఆడిని అంటాడు. లేకపోతే 48 గంటలకు తపస్సు చేయడంలో అర్థం ఏంటి? వాట్ ఈస్ దట్? వాట్ ఆర్ యూ ట్రైయింగ్ టు ప్రూవ్? లైట్‌లా? క్యాండిల్ ఎలిగించుకోవడం, చప్పట్లు కొట్టుకోవడమా? అంత వీపీలు ఎవరు లేరు. అయినా ఈ ఎగ్జిట్ పోల్స్ అనేది ఎలా చెప్తూ చూడాలి. ఈ ఎగ్జిట్ పోల్స్‌లో వచ్చింది ఎంతవరకు కరెక్ట్ అనేది ఈసారి కరెక్ట్‌గా లేకపోతే ఎవడు నమ్మడు ఇక నుంచి. ఓకే. సో, ఆయన ఇప్పుడు నిన్నటితోటి ఇవాళతోటి ఎండ్ అనుకుంటా. తపస్సు. మోడీ గారి కషాయ వస్త్ర తపస్సు. వివేకానంద లాంటి వేషం అనమాట. ఒక్కొక్కడు ఒక వేషం. రామారావు వేసేవాడు కొంతకాలం. కషాయ వస్త్రాలు వేసుకుని ఫుల్ చికెన్ తినేసేవాడు. ఓకే సార్. థ్యాంక్ యూ.